ఈ యొక్క తామర పువ్వులో ఇది అమ్మవారి యొక్క గర్భంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది కనుక గర్భస్థలంగా ఇలాంటి తామర పూలను మన ఇంట్లో ఈశాన్య మూలన ఒక చిన్న బకెట్ కానీ లేదా ఒక చిన్న బౌల్ కానీ ఏదైనా ఒకటి పెట్టేసి ఆ యొక్క తామర పువ్వును ఆ యొక్క నీటిలో వేయండి. చక్కగా కూడా ఇట్లా ఓపెన్ చేసేసి ఇది ఓన్లీ శుక్రవారము ఉదయము 5:30 నుంచి 6:30 లోపు చేసి అక్కడ ఒక దీపారాధన చేసి ధూపాన్ని వెలిగించండి. ఈశాన్య మూల ఒక చక్కటి బకెట్లో కానీ ఒక బౌల్లో కానీ ఒక స్టీల్ గిన్నెలో కానీ వాటర్ పోసి అందులో ఈ యొక్క కలువ పువ్వును వేయండి, అంటే తామర పువ్వును 5:30 నుండి 6:30 లోపు. దీంతో పాటుగా ఎవరైతే కుదిరితే తామర పువ్వును అంటే ఈ కలవ పువ్వును తలలో ధరించండి. స్త్రీమూర్తులు, ఆడవారు మీరు తప్పకుండా, ఎందుకంటే వెంట్రుకలు శని అధిపతి వెంట్రుకలకు. ఇట్టి శనైశ్వరునికి సంబంధించినటువంటి ఆ యొక్క వెంట్రుకల్లో కలువ పువ్వులు అంటే తామర పువ్వులు ఎవరైతే ఆరోగ్యం బాగాలేదు అని కానీ, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని కానీ మీ జాతక రీత్యా శని యొక్క పీరియడ్ నడుస్తూ ఉన్న ఈ కలువ పువ్వులను మీరు మీ తలలో ధరించుకోండి. ఒక్క శుక్రవారం మాత్రం, శుక్రవారం రోజు ఖచ్చితంగా ఒక తామర పువ్వును తలలో ధరించుకోండి. ఒక తామర పువ్వును ఇంట్లో ఈశాన్య మూలన పెట్టేసేయండి మగవారైతే. ఇక మూడో విషయం ఏమిటి అంటే అమ్మవారికి ఎక్కడైనా డొనేట్ చేయండి ఈ యొక్క తామర పువ్వును. ఒకటా లేదా రెండా మూడా, ఏదైనా దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో ఈ యొక్క కలవ పూలను శుక్రవారం రోజు ఖచ్చితంగా మీరు అమ్మవారికి డొనేట్ చేసినట్టయితే ఆరోగ్యపరమైంది, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటిది, దీంతో పాటుగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. మనం ఎంత స్పీడ్లో వెళ్ళాలి అనేటువంటి విధంగా, అంటే మనకు ఏదైతే మనకు కరెక్ట్గా అని అనుకుంటామో ఆ విధంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది.